నోరుంది కదా అని చెప్పి ఎట్టా పడితే అట్టా వాగితే లీగల్ యాక్షన్స్ కూడా అట్టానే ఉంటాయి. ఇది తెలియాలి. ఇప్పుడు హద్దు ఉంటుంది ప్రతి దానికి, హాస్యానికి కూడా. అది మీరితే, అది హద్దు దాటితే ఇక భరించాల్సిందే. ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో దేని గురించి మాట్లాడుకుంటున్నారు. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు కాకినాడ పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఇన్ఫాక్ట్ అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది అనుదీప్ని. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జోకులేశాడు అనుదీప్. నిహారిక విడాకులపై కూడా వెకిలి కామెడీ. స్టాండప్ కామెడీల మధ్య కాస్త పరిధి దాటుతున్నాయా? ఆలోచించాల్సిన అంశమే. ఇది ఒక డిప్యూటీ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కాబట్టి అరెస్ట్ జరిగింది, ఈ కాస్త సెన్సేషన్ అయింది. కానీ ఇదే స్టాండప్ కామెడీ వెనకాల ఎంత డార్క్ కామెడీ ఒక్కోసారి జరుగుతోంది. అభ్యంతరకరమైన స్టాండప్ కామెడీస్ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది కదా. బ్యాక్ టు సబ్జెక్ట్ హియర్ అగైన్. అనుదీప్ కామెంట్స్పై మెగా అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుదీప్పై కాకినాడలో జన సైనికులు ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనుదీప్ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు జనసేన కార్యకర్తలు. పవన్ అభిమానులు ఒక్కసారిగా బెదిరింపులకు దిగారు. దీంతో అనుదీప్ దిగొచ్చాడు. తాను కావాలని అనలేదని క్షమాపణ కోరుతూ అనుదీప్ వీడియో చేశాడు. అనుదీప్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు అభిమానులు. కేవలం అనుదీపే కాదు, స్టాండప్ కమెడియన్సే కాదు, ఎక్కడైనా హద్దు దాటితే లీగల్ యాక్షన్లోకి దిగాల్సిందే. అలా జరిగిన రోజు పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్, అనుదీప్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు ఆ భాష ఎవరైనా విన్నారా? ఒక విడాకులు అయిపోయిన వాళ్ళ ఇష్టం కదా విడాకులు అనేది. మీకేమైనా అభ్యంతరం ఉన్నట్టుంటే దాన్ని ఒక పద్ధతిగా మాట్లాడి కన్విన్సీగా చెప్పగలిగితే అర్థం చేసుకుంటారు. కానీ మీ స్టాండప్ కామెడీ కోసం, మీకోసం పక్కవారి వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి అది హాస్యంగా కాస్త ఎటకారాన్ని కాస్త వెకిరిని జోడిస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? హ్యావ్ టు థింక్ కదా. ఒక్కసారి ఆ అభ్యంతరకరమైన అంటూ మాట్లాడుకుంటున్న వీడియోని ఒకసారి చూడండి, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిహారిక కూడా లేదా ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబరు సాగు కొట్టిందండి. పనోడీస్ కన్ఫ్యూజ్ సార్ అంటే కూతురు కదా ఫ్యాన్స్ ల్యాబ్ బిహేవ్ చేస్తుందంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు బాబు సెడ్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times. థ్యాంక్ యూ కరెక్ట్ చేసుకోవాలండి, మళ్ళీ వాళ్ళు కొడతారు. సి డివోర్స్ అవ్వడం అనేది జోక్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. లైక్ ఎందుకు డివోర్స్ అయింది అనేది పక్కన పెట్టండి. లైక్ దేర్ కెన్ బి మల్టిపుల్ పర్సనల్ రీజన్స్ వై దే గాట్ డివోర్స్. బట్ మై జోక్ ఇస్, నేను కానీ నిహారిక సిచ్యువేషన్ లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా, బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా? పవన్ కళ్యాణ్ విల్ బి లైక్, పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా, నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife, and that is a talent. Men should learn it. Talent endukante, like all the divorces are happy breakups. Yeah, happy breakups ante enti, okappudu preminchukoni pelli cheskunnam, ippudu vidipoyi santoshanga unnam. That is the version everybody has kada. అన్యాయం జరుగుంటే మనకి ఇప్పటికి తెలిసిపోయేది. లైక్ వన్ ఆఫ్ ద ఎక్స్ వైఫ్ వుడ్ హావ్ సెడ్, నాకు అన్యాయం జరిగింది, నా పిల్లని రోడ్ మీద వదిలేసాడని. లైక్ somebody must have like said it by this time in the world of రైట్. అది అనుదీప్ చేస్తున్న స్టాండప్ కామెడీ. ప్రస్తుతం ఇది పెనుదుమారని రేపింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ఫాక్ట్ ఆ పాయింట్కి వెళ్ళిపోయారు. ఎక్కడైతే స్టాండప్ కామెడీ గురించి మాట్లాడుకున్న సందర్భం ఉందో, స్టాండప్ కామెడీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలోనే జన సైనికులు వెళ్లారు. అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు ఒక్కసారిగా చెప్పాలంటే అటాక్కి వెళ్ళిపోయినంతగా అది కనిపించిన విజువల్స్. ఒకసారి ఎటువంటి పరిస్థితి ఉండిందో చూద్దాం. చేసుకోండి
ఫస్ట్ వాడు వస్తాడో లేదు చెప్పబోయే కంప్లైంట్ ఇచ్చేది మాట్లాడతారు చేసుకోండి ఫోన్ చేయండి ఫస్ట్ వాడు వస్తాడో లేదు చెప్పబోయే కంప్లైంట్ ఇచ్చేది విడదాంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్, ప్రస్తుతం అనుదీప్ మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు అవడం జరిగింది? అట్ ద సేమ్ టైం ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఫ్యాన్స్ ఏమంటున్నారు? సచిన్, ప్రధానంగా చూసుకుంటే స్టాండప్ కమెడియన్ అనుదీప్ అయితే కటికలప్పుడైతే ప్రస్తుతం పోలీసులకు అయితే చిక్కారు. అలాగే అతను ఇటీవల ఏదైతే టాలీవుడ్ ఫ్యాన్ కల్చర్ సంబంధించినటువంటి ఒక షోలో అతను చేసినటువంటి అసభ్యకర కామెంట్స్ అయితే ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే మెగా కుటుంబానికి సంబంధించి కూడా అతను అనుదీప్ ఎవరైతే ఉన్నారో కమెడియన్ అయితే మొత్తం ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించిన మెగా కుటుంబంపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై మెగా అభిమానులు అయితే మండిపడుతున్నారు. తీవ్రంగా మండిపడడమే కాకుండా దీనిపై విమర్శలు చేస్తూ దీనిపై ఇప్పటికే ఫిర్యాదులు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడలో మనకు ప్రధానంగా చూసుకుంటే బడే వెంకటకృష్ణ అనే వ్యక్తి ఇచ్చినటువంటి కాకినాడ వంట ఊళ్ళో పోలీస్ స్టేషన్లో అతనిపై ఇప్పుడైతే అనుదీప్ అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పిఠాపురంలో కూడా దీనిపై కూడా కేసులు పోలీసులకు అయితే ఆ జనసేన నాయకులతో పాటు అలాగే మెగా అభిమానులు కూడా భారీ ఎత్తున అయితే ఫిర్యాదులు అయితే అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అతను యూపీలో ఉన్నట్టుగా కూడా సమాచారం రావడంతో యూపీలో ఆ ప్రయోగరాజులో అతను ఉన్నట్టుగా అలాగే తన మొబైల్ లొకేషన్ ఆధారంగా అయితే పోలీసులు అయితే అతను పట్టుకున్నారు. అతను పార్కులో తన తండ్రితో ఉంటుండగా ఎవరైతే అనుదీప్ని అయితే పోలీసులు పట్టుకుని ప్రస్తుతం కాకినాడ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకుంటే అందులో పక్కన పవన్ కళ్యాణ్ వివాహాల పైన అలాగే ఇప్పుడు ఎవరైతే నాగబాబు కుమార్తె నిహారిక పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఒక కామెడీ షోలో ఈ విధంగా మాట్లాడడం మొత్తం అంతా కూడా పక్కన సోషల్ మీడియా వేదిక పెద్ద రచ్చ రేపుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం పక్కన అభిమానులు తీవ్రంగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కమెడియన్ ఈ విధంగా కామెంట్ చేయడం, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటున్న నేపథ్యంలోనే మరో పక్కన మెగా అభిమానులు అయితే సినీ ఇండస్ట్రీలో మొత్తం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనిపై మండిపట్టి అభిమానులు అయితే ఫిర్యాదులు అయితే వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఉత్తరప్రదేశ్ వెళ్ళారు. ఉత్తరప్రదేశ్ లో తను ఎక్కడ ఉన్నారనేది కూడా ట్రేస్ అవుట్ చేసి అతను ఎట్టకేలకైతే పట్టుకుని ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. మరి అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ సెక్షన్ల కింద మరి అతన్ని అదుపులో ఇప్పుడు అయితే విచారణ అయితే చేపడతారని కూడా తెలియని పరిస్థితి. ప్రధానంగా కామెడీ అంటే మనకి ఏదైతే టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ సంబంధించినటువంటి అభిమానులకు సంబంధించిన ఒక షోలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడమే దీని యొక్క ప్రధాన కారణంగా కూడా తెలుసుకొస్తుంది. మరి దీనిపై మొత్తం అభిమానులు అయితే తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలోనే కాకినాడకు సంబంధించినటువంటి జనసేన నాయకులతో పాటు అలాగే మెగా అభిమానులు అయితే బడే వెంకటకృష్ణ అయితే దీనిపై అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కాకినాడ వన్ టౌన్ పోలీసులు అయితే చర్యలు తీసుకుని దీనిపై కేసు నమోదు చేసి తనైతే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్ అవ్వడం జరిగింది. నెల 14న అదుపులోకి తీసుకున్నారు కాకినాడ పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అనుదీప్ని అరెస్ట్ చేయడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జోకులేశాడు అనుదీప్. నిహారిక విడాకులపై కూడా వెకిలి కామెడీ ప్రస్తుతం జనసేన కార్యకర్తలు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆగ్రహాన్ని తెప్పించింది. అనుదీప్ కామెంట్స్పై మెగా అభిమానులు ఆగ్రహం